ధర్మసాగర్ రోమన్ క్యాథలిక్ విచారణ ఎవరెండ్ ఫాదర్ కోరం జోసెఫ్ ఆధ్వర్యంలో ఈస్టర్ పర్వదినాన్ని ఏర్పాటు చేశారు. పర్వదినానికి ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ ఏ ధర్మరాజు హాజరయ్యారు. స్థానిక ధర్మసాగర్ క్రైస్తవ భక్తులతో పూజల్లో పాల్గొని ఏ ధర్మరాజు మాట్లాడుతూ, యేసుక్రీస్తు మానవాళి మనుగడ కోసం లోకంలో జన్మించాడని, 40 రోజులు శ్రమలు అనుభవించి మూడో నాడు మృత్యుంజయుడై తిరిగి లేచి మానవులందరికీ మంచి చేసే విధంగా ముందుకు అడుగు వేశాడని అన్నారు. ఆ అడుగులో ప్రతి క్రైస్తవ భక్తుడు నడవాలని తెలియజేస్తూ, యేసుక్రీస్తు ప్రేమ, జాలి, కరుణ, దయతో ప్రతి ఒక్కరూ ఉండాలని, మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో ఇతరులను ప్రేమించాలని, శిలువ మీద మరణం పొందే సమయంలో తన పక్కనున్నటువంటి వ్యక్తి, మిమ్మల్ని మీరు బ్రతికించుకుంటూ మమ్మల్ని బ్రతికించు అని దేవాది దేవుణ్ణి పేర్కొన్నారని అన్నారు. యేసుక్రీస్తు తండ్రితో యేసుప్రభు మాట్లాడుతూ, నన్ను ఇలా చేస్తున్నటువంటి వారు తెలియక చేస్తున్నటువంటి కార్యమని, వారిని ద్వేషించకూడదని తెలియపరిచాడని, యోహాను 20వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు అందులో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా యేసు చెప్పిన వాగ్దానములని తెలియపరిచారు. అటువంటి సందేశమును అంతయు తరలి వచ్చినటువంటి క్రైస్తవ భక్తులందరికీ యేసుక్రీస్తు విందు అప్పము పంచి ఇచ్చినారు. కార్యక్రమంలో రోమన్ క్యాథలిక్ సంఘ పెద్దలు, గాయక బృందం, ఆర్కెస్ట్రా, పిల్లలు, పెద్దలు, యువతి యువకులు, వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన క్రైస్తవ భక్తి సోదరీమణులు పాల్గొన్నారు.